సుప్రీంకోర్టు రీసెంట్‌గా ఒక తీర్పు ఇచ్చింది కదా! షెడ్యూల్డ్ కాస్ట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మతం మారితే వాళ్ళకి ఆ రిజర్వేషన్ వర్తించదు. ఎస్సీకి వచ్చే బెనిఫిట్స్ అనేవి వాళ్ళు కోల్పోతారు అనేటువంటి ఒక తీర్పు ఇచ్చింది కదా! ఆ తీర్పులో నాకు ఏది తప్పనిపించలేదు. ఎక్కడా కూడా స్వార్థంగా అనిపించలేదు. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సమాజంలో కులం పేరుతో అంటరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి తోడుగా ఉండడానికి, వాళ్ళని కూడా మిగతా కులాల వాళ్ళతో సమానంగా తీసుకురావడానికి రాజ్యాంగంలో ఎస్సీకి సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మొదటిగా ఈ చట్టాన్ని హైందవ్యంలో కులం పేరుతో మానసికంగా, సామాజికంగా హింసను అనుభవిస్తున్న వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సిక్కుల్లో, బౌద్ధుల్లో కూడా కుల వ్యవస్థ ఉంది అని గుర్తించి వాళ్ళని కూడా ఈ చట్టం కింద యాడ్ చేశారు. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఎస్సీలో కల్పించినటువంటి బెనిఫిట్స్ అనేవి హైందవులకి, సిక్కులకి, బౌద్ధులకి మాత్రమే వర్తిస్తాయి. ఎస్సీలుగా పిలువబడుతున్న వారు ఈ 3 మతాల్లో తప్ప వేరే ఏ మతాన్నైనా స్వీకరించాలి అనుకుంటే వాళ్ళు షెడ్యూల్డ్ కాస్ట్ కిందకి రారు. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ అనేవి వర్తించవు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో నాకెక్కడ తప్పు కనిపించలేదు. క్రైస్తవ్యంలో కులాలు లేవు కాబట్టి రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్ అనేది క్రైస్తవులకి వర్తించదు. సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారమే కదా తీర్పిచ్చింది. కానీ మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంతమంది ఆ రాజ్యాంగాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి ఒక చట్టం అనేది రాజ్యాంగంలో ఉన్నా సరే ఇన్ని రోజులు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎస్సీ కేటగిరీలో ఉండి క్రైస్తవ్యంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇన్ని రోజులు ఆ ఎస్సీకి సంబంధించిన బెనిఫిట్స్ అన్నిటినీ పొందుతూనే వచ్చారు. మరి ఇన్ని రోజులు ఎస్సీలో ఉన్న క్రైస్తవులు కూడా ఈ బెనిఫిట్స్ అన్నీ పొందుతున్నప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం ఎవరు? చింతాడ ఆనంద్ అనే పాస్టర్. ఆయన చర్చ్ కట్టుకోవడానికి అక్కడ గ్రామస్తులు అడ్డగించినప్పుడు, ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి కేసు ఫైల్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేశారు. అక్కడికి ఆ ఇష్యూ అనేది మతపరమైంది కానీ కులానికి సంబంధించింది కాదు అని హైకోర్టు ఆ కేసుని కొట్టేసింది. చింతాడ ఆనంద్ అనే పాస్టర్ గారు ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. కానీ గౌరవ హైకోర్టు అని లేని అతి గౌరవాన్ని ప్రదర్శించే చేగుడి గారు ఏం చేశారంటే హైకోర్టు మాటల్ని లెక్క చేయకుండా, హైకోర్టు ఏం చెప్తుందో అర్థం చేసుకోకుండా ఆ కేసుని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అని హైకోర్టు తీర్పుని సమర్థించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఇంతమంది క్రైస్తవులు బాధపడడానికి కారణం చెగుడి గారు. ఎందుకంటే చింతాడ ఆనంద్ అనే పాస్టర్ గారు ఆయన తెలుసో తెలియకో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు వేసినప్పుడు దాన్ని హైకోర్టు తప్పు అని చెప్పింది. ఆయన అక్కడితో సైలెంట్ అయిపోయారు. కానీ ఈ చెగుడి గారు ఏం చేశారు? దాన్ని సుప్రీంకోర్టులో వేశారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఎవరైనా వ్యతిరేకిస్తే, సుప్రీంకోర్టు చేసింది తప్పు అని ఎవరైనా భావిస్తే ముందుగా వాళ్ళు తప్పుపట్టాల్సింది చెగుడి గారిని. ఎందుకంటే రాజ్యాంగానికి, కోర్టులకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఈయన మూర్ఖత్వంతో చేసిన పనికి ఈరోజు ఎంతమంది క్రైస్తవులు బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకించే వాళ్ళంతా ఏం చేయాలంటే క్రైస్తవ్యంలో కూడా కులాలు ఉన్నాయి, ఎస్సీలో ఉన్న మా క్రైస్తవులకు కూడా ఆ బెనిఫిట్స్ని ఇవ్వండి, తీసేయద్దు అని క్రైస్తవ్యంలో కులాలు ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకొని సుప్రీంకోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఆలోచించి అందులో నిజం ఉంటే ఎస్సీలో ఉండి మతం మారిన క్రైస్తవులకు కూడా ఆ బెనిఫిట్స్ అన్నీ ఉంచడానికి ఆలోచించిద్ది. కానీ క్రైస్తవ్యంలో కులాలు లేవు కాబట్టి సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎస్సీలో ఉండి క్రైస్తవ మతంలోకి మారిన వాళ్ళు ఎస్సీ బెనిఫిట్స్ని వదిలేసి బీసీసీ కేటగిరీ కిందకి మార్చుకోవాలి అని తీర్పిచ్చింది. క్రైస్తవ్యంలో కులాలు లేవు కాబట్టి ఎస్సీలో ఉండే క్రైస్తవులకి ఎస్సీకి సంబంధించిన బెనిఫిట్స్ ఉండవు. అందుకని వీళ్ళు బీసీసీ కేటగిరీ కిందకి మార్చుకోవాలి అని చెప్పిన దాంట్లో నాకైతే ఏం తప్పనిపించలేదు. కాకపోతే ఇందులో ఉన్న ఒకే ఒక మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే క్రైస్తవ్యంలో కులాలు లేవు, క్రైస్తవులకి షెడ్యూల్డ్ కాస్ట్ వర్తించదు అని చెప్పినప్పుడు ఇంకా దానికి సంబంధించినటువంటి ఏది కూడా వాళ్ళ సర్టిఫికెట్లో ఉండకూడదు. ఇస్తే ప్యూర్గా బీసీసీ అని ఇవ్వాలి, లేదంటే
క్రైస్తవులకి కులం లేదు కాబట్టి క్రిస్టియన్ అనైనా ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పుని అబ్జెక్ట్ చేసేవాళ్ళు ఈ విషయంలో అబ్జెక్ట్ చేయాలి. మాకు షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు బీసీసీ అని సర్టిఫికేట్లో ఇవ్వద్దు. ఇస్తే ప్యూర్గా బీసీసీ ఇవ్వండి, లేదంటే క్రిస్టియన్ అనైనా ఇవ్వండి అని అబ్జెక్ట్ చేయాలి. కానీ అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే తప్పు, సుప్రీంకోర్టు అన్యాయంగా తీర్పిచ్చింది, క్రైస్తవులకు అన్యాయం చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. షాలేం రాజు గారు దీని గురించి స్పందించి సుప్రీంకోర్టు ఏదో క్రైస్తవులకి అన్యాయం చేసింది అనేటట్లుగా మాట్లాడారు. సుప్రీంకోర్టుని తప్పుబట్టే ముందు షాలేం రాజు గారు మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే ఆయన శిష్యుడైన చేగుడి గారి గురించి మాట్లాడాలి. చేగుడి గారు చేసిన తప్పు మతానికి సంబంధించిన దాన్ని కులానికి ఆపాదించి దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళి ఈరోజు సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి కారణం చేగుడి గారే అని ఫస్ట్ చేగుడి గారిని తప్పుపట్టాలి. కానీ ఆయన గురించి ఏం మాట్లాడకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టు మీదే తప్పు మోపుతున్నారు. ఇంకా ఈ తండ్రి సన్నిధికి సంబంధించిన వీళ్ళంతా షాలేం రాజు గారు స్పందించారని ఆ వీడియోని షేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ షాలేం రాజు గారు ఏమని స్పందించారు? వాళ్ళలో ఉన్న తప్పుని కప్పిపుచ్చుకొని జనాల్లో వాళ్ళ మీద తప్పుడు అభిప్రాయం రాకుండా పూర్తిగా సుప్రీంకోర్టుదే తప్పు, సుప్రీంకోర్టు అన్యాయంగా తీర్పు ఇచ్చింది అనేటట్లు మాట్లాడారు. న్యాయంగా ఆయన మాట్లాడాల్సిన విషయం ఏంటంటే నిజమే, క్రైస్తవ్యంలో కులాలు లేవు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు, ఇది మేము కూడా ఒప్పుకుంటాము, కానీ మాకు ప్యూర్గా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదంటే క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని మాట్లాడాలి. ఇంకా ఈ చేగుడి గారేమో చేయాల్సిందంతా ఆయన చేసి ఈరోజు ఇంతమంది బాధపడడానికి, ఇంతమంది నష్టపోవడానికి కారణం ఆయన అయ్యి ఆయన కూడా సుప్రీంకోర్టునే తప్పుపడుతున్నారు. ఇంకా దాన్ని కావాలని మతోన్మాదులు చేయించారు అనేటట్లుగా వాళ్ళ మీద తోస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులేమి వాళ్ళ సొంతగా తీర్పు ఇవ్వలేదు కదా, రాజ్యాంగాన్ని బట్టే వాళ్ళు తీర్పిచ్చారు. ఈ విషయంలో మీరు సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని తప్పుపడితే వాళ్ళు రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని ఇచ్చే ప్రతి తీర్పుని మీరు తప్పుపడుతున్నట్టే. ఇంకా వీళ్ళిద్దరిని సమర్థిస్తూ భానుమేకల గారేమో లైవ్ల మీద లైవ్లు పెడుతున్నారు. ఇంకా ఈ భానుమేకల గారు అంటున్నారు, మా తాతల దగ్గర నుంచి మా నాన్న నేను ఇప్పటి వరకు మేము గర్వంగా ఎస్సీ అని పిలిపించుకుంటున్నాము, ఇప్పుడు మేమెందుకు బీసీసీలోకి మారాలి అని మాట్లాడుతున్నారు. అంతే గర్వంగా మీరు ఎస్సీలోనే ఉండండి, ఎస్సీ అనే చెప్పుకోండి. మిమ్మల్ని ఎవరు బీసీసీలోకి మారండి అని బలవంతం చేయట్లేదు కదా. కాకపోతే ఎస్సీలో ఉండి క్రైస్తవులుగా ఉంటున్న మీరు క్రైస్తవ్యం అనేది కులానికి అతీతమైంది కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన బెనిఫిట్స్ కానీ రిజర్వేషన్లు కానీ తీసుకోమాకండి. సుప్రీంకోర్టు ఎస్సీకి సంబంధించిన బెనిఫిట్ని క్రైస్తవుల్ని తీసుకోవద్దు అని చెప్తుంది, కానీ మీరు ఎస్సీ నుండి పూర్తిగా బీసీకి వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. ఆ బెనిఫిట్లు, ఆ రిజర్వేషన్లు మాకేం అవసరం లేదు, మేము ఎస్సీలోనే గర్వంగా ఉంటాము, ఎస్సీనని గర్వంగా చెప్పుకుంటామంటే మిమ్మల్ని బలవంతంగా బీసీలోకి వెళ్ళమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు కదా. అసలు ఎవరూ పట్టించుకోకుండా ఉన్న చట్టాన్ని సుప్రీంకోర్టు వెతికి మరీ తీసుకొచ్చి ఈరోజు తీర్పు ఇవ్వడానికి కారణమైన చెగూడి గారిని ప్రశ్నించకుండా, చెగూడి గారి గురించి మాట్లాడకుండా సుప్రీంకోర్టు తీర్పునే తప్పుపడుతూ వీడియోలు చేస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి? ఇంకా ఈ చేగూడి గారు, భానుమేకల గారు వీళ్ళంతా మాట్లాడతారు, ఇదంట మతోన్మాదుల కుట్రంట. వీళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళ మీద నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు వాడే పదం ఏంటంటే మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు, ఏం జరిగినా సరే అది మతోన్మాదులు చేశారనే మాట్లాడతారు. కానీ వీళ్ళు చేసిన తప్పును మాత్రం వీళ్ళు ఏ రోజు ఒప్పుకోరు. ఎవరైనా వీళ్ళు చేసింది తప్పు అని మాట్లాడితే వాళ్ళని మతోన్మాదులు నడిపిస్తున్నారు. వీళ్ళ వీడియోస్కి వేలల్లో వ్యూస్ వచ్చేసరికి వీళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్ముతున్నారు, వీళ్ళు మాట్లాడే అబద్ధాలని వీళ్ళు నిజం చేస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు. కానీ చూసే అందరికీ అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని. చివరిగా ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి తీర్పు వచ్చి ఇంతమంది క్రైస్తవులు బాధపడడానికి ముఖ్య కారణం ఎవరంటే ఈ తండ్రి సన్నిధి వాళ్ళే. షాలేం రాజు గారి కుడిభుజం అయిన చేగూడి గారి వల్లే. తప్పుని వేళ్లలో పెట్టుకొని వీళ్ళేమో సుప్రీంకోర్టుని తప్పుపడుతున్నారు. తీర్పిచ్చిన న్యాయవాదుల మీద ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా మతోన్మాదులకు అమ్ముడుపోయారు, మతోన్మాదులకు అమ్ముడుపోయి ఇటువంటి తీర్పు ఇచ్చారు అనేటట్లుగా మాట్లాడుతున్నారు. నాకైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పు కనిపించలేదు, కానీ ఒక అభ్యంతరం అనిపించింది. అదేంటంటే
ఎస్సీ నుంచి క్రైస్తవ్యంలోకి వెళ్ళిన వాళ్ళకి క్రైస్తవ్యంలో కులాలు లేవు కాబట్టి ఇస్తే ప్యూర్గా బీసీసీ అనైనా ఇవ్వాలి, లేదంటే క్రిస్టియన్ అనైనా ఇవ్వాలి. అలా కాకుండా బీసీసీకి ముందు ఎస్సీ కన్వర్టెడ్ అనిస్తే అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. అయినా మనల్ని పోషించే పరమ తండ్రి మనకున్నప్పుడు ఈ లోకంలో మనకొచ్చే బెనిఫిట్స్ ఉంటే ఎంత, పోతే ఎంత? రిజర్వేషన్లు లేకపోయినా, ఆ పథకాలు అందకపోయినా సరే మనల్నైతే మన తండ్రి పోషిస్తాడు కదా. మాకు రిజర్వేషన్ అవసరం లేదు, మాకు యేసు ప్రభు మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటారు. లేదా రిజర్వేషన్ లేకపోతే మేము బ్రతకలేము, మా యేసు ప్రభు మమ్మల్ని పోషించలేడు అనుకున్న వాళ్ళు యేసు ప్రభును వదిలేసి ఆ రిజర్వేషన్ల కోసం ఎస్సీలోనే ఉంటారు. నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్న ఈ భాను మేకల గారి లాంటి వాళ్ళు మాత్రం నాకు ఎస్సీ అర్హత కావాలి, ఎస్సీలో ఉండే రిజర్వేషన్లు కావాలి, కులానికి అతీతమైన క్రైస్తవ్యం కావాలని సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ మొండిగా ప్రవర్తిస్తుంటారు. అయినా నిజమైన క్రైస్తవులు ఎవరైనా నీకు యేసు ప్రభు కావాలా, గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్లు కావాలా అంటే నాకు నా యేసు ప్రభు మాత్రమే కావాలి, నాకు ఏ రిజర్వేషన్లు అవసరం లేదని ధైర్యంగా మాట్లాడతారు. కానీ నామకార్థ క్రైస్తవులు మాత్రమే యేసుక్రీస్తు మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతూ మాకు రిజర్వేషన్లు కావాలి, మాకు బెనిఫిట్స్ కావాలి అని అమాయకంగా మాట్లాడుతుంటారు. జెన్యూన్గా మాట్లాడే వాళ్ళు మాట్లాడాల్సింది ఏంటంటే మాకు సర్టిఫికెట్ ఇస్తే ప్యూర్గా బీసీసీ ఇవ్వండి, లేదంటే క్రిస్టియన్ అని ఇవ్వండి, మేమే ఈ రిజర్వేషన్ని, ఈ బెనిఫిట్స్ని మా యేసు ప్రభు కోసం వదిలేస్తాము అని మాట్లాడాలి. కానీ సుప్రీంకోర్టు న్యాయవాదుల్నే మతోన్మాదులు కంటగట్టి మాట్లాడుతున్నారంటే వీళ్ళంతా క్రైస్తవ్యం అనే మంచి పంటను తినేస్తున్న చీడ పురుగులు.